మన ముకుంద జ్యువెలరీ వారి బ్లాక్ బస్టర్ చైన్ మేళా వచ్చేసింది. ఈ మేళాలో ఫ్లాట్ 5.99% VA ప్లస్ జీరో మేకింగ్ చార్జెస్ అన్ని 22 క్యారెట్ చైన్స్ పై బ్లాక్ బీడ్స్ మీద కూడా అందిస్తుంది. సందర్భంలో హంసే జోడు అంటే నాతో కలిసి ప్రయాణం చేయండి అన్నాడు. దాన్ని ఎలా చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పటికే రేవంత్ వెళ్ళిన ప్రతిసారి రాష్ట్రానికి నిధులు ఇవ్వండనో ఇంకోటనో మోదీని ఏదో సందర్భంలో కలిసి వస్తుంటారు. ఇక్కడేమో బీఆర్ఎస్ వాళ్ళు తరచూ విమర్శలు చేస్తూ వస్తుంటారు. కాంగ్రెస్ పార్టీకి ఒక బీ టీమ్గానే బీజేపీని చూస్తున్నాం అంటున్నారు. ఇప్పుడు ప్రధాని చెప్తున్న మాటలు హంసే జోడు అనే మాటను ఎలా చూడాలి? అంటే చాలా కాలంగా బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణను ఆధారం చేసుకుని కొందరు చూడొచ్చు, కొందరేమో డిప్లొమాటిక్ గా చూసినప్పుడు కేంద్రం చేస్తున్న అభివృద్ధి పనులలో మాతో కలిసి పనిచేయండి అని చెప్పినట్టుగా కూడా అర్థం చేసుకోవచ్చు. టూ యాంగిల్స్ లో మనం అర్థం చేసుకునే పరిస్థితి ఉంటుంది. అది మనం ఏ యాంగిల్ తీసుకోవాలనుకుంటే ఆ యాంగిల్ లో మాట్లాడుకోవచ్చు. దానినే ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్ చేసే ఆరోపణకు రేపు చూడండి, మీరు రేపు బీఆర్ఎస్ పార్టీ ప్రెస్ మీట్ పెట్టి మేము చెప్పిందే నిజం కదా, ఇద్దరు కలిసే పని చేస్తున్నారు, ఇద్దరు కలిసే పని చేస్తున్నారు అనే ఒక ప్రత్యారోపణ బీఆర్ఎస్ పార్టీ రేపు ప్రెస్ మీట్ పెట్టి చెప్పే అవకాశాన్ని మనం కొట్టేయలేము. చెప్పకపోతే ఉందాగుంటది, చెప్తే మాత్రం రాజకీయం అనేది మనకు అర్థం చేసుకోవాలి. రేవంత్ రెడ్డి ఏమో సొక్కంగా రాజకీయాలు మాట్లాడలేదని నేను చెప్పడం లేదు, అది కూడా చెప్తున్నా. దానికి కౌంటర్ గా ప్రధానమంత్రి కూడా డెఫినెట్లీ రాజకీయాన్ని ఆసరా చేసుకుంటాడు, నో డౌట్. మీరు కావాలంటే ఇప్పుడు నిజంగానే ఇప్పుడు మోదీ గారు అన్నట్టు మన్మోహన్ ప్రభుత్వంలో గుజరాత్ కి ఎంత ఇచ్చేదో అంతే ఇస్తే మీరు సగం నష్టపోతారని చెప్పాడు. మరి దానికి రేవంత్ రెడ్డి ఏం జవాబు చెప్పగలుగుతాడు? ఎందుకు చెప్తుండు? అది కూడా మోడీ ఎందుకు ఆ విషయాన్ని చెప్పుకుంటాడంటే, అప్పుడు మన్మోహన్ సింగ్ గుజరాత్ కింద ఇచ్చిండు అంతే, మీకు ఇస్తే ఇంకా సగం మీరు నష్టపోతారనేది ఆయన ఎందుకు చెప్పిండంటే, రాష్ట్రాలకు ఇప్పుడు వాటా పెంచిండండి మోడీ వచ్చిన తర్వాత, తగ్గియలేదు. నీతి ఆయోగ్ 12% పైగా పెరిగిందని చెప్తున్నారు. పెరిగింది అంటే 42% అయింది. ఒక మన్మోహన్ ప్రభుత్వ హయాంలో 30% ఉండేది. కాబట్టి ఆ తేడాలు ఉన్నాయి. కాకపోతే ఒకటి, మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులు, కరోనా తర్వాత నుంచి ఈ యుద్ధాలు, కరోనాలు, అంతర్జాతీయంగా పరిస్థితులు ఆర్థిక వ్యవస్థ దెబ్బతీస్తున్నమాట వాస్తవమే. అది తెలంగాణకే కాదు దేశానికి తీస్తుంది. కేంద్రం కూడా అటువంటి ఆర్థిక పరిస్థితులు ఉంటాయి. మొన్ననే అన్నారు ఎన్నికలు అయిపోయిన మరుసటి రోజే పెట్రోల్ డీజిల్ ధరలు పెంచేస్తారు అని చెప్పింది. పెంచారా అండి? పెంచలే కదా. 10 రోజులు 8 రోజులు అయిపోవస్తున్నది. పెంచుతుండొచ్చు, ముందు చెప్పలేము. కానీ అలిగేషన్ మాత్రం డెఫినెట్లీ భయంకరంగా ప్రతిపక్షం చేస్తుంటది. అది కాంగ్రెస్ చేస్తుంటారు. రాహుల్ గాంధీ ట్వీటే చేసిండు, ఎన్నికలు అయిపోగానే పెట్రోల్ ధర పెరుగుతుంది 20 రూపాయలు, డీజిల్ పెరుగుతుంది 20 రూపాయలు, 30 రూపాయలు, 50 రూపాయలు పెరుగుతుంది అని చెప్పిండు. మరి 8 రోజులు అయింది, ఇంతవరకు అయితే పెరగలేదు. అంటే సందర్భం, ఆర్థిక పరిస్థితులు కేంద్రాన్ని మనం దృష్టిలో పెట్టుకుని ఆలోచన చేస్తే ఒక రకంగా ఉంటుంది. రాజకీయంగా విమర్శ చేయాలి కాబట్టి, ప్రధాన ప్రతిపక్షం కాబట్టి కాంగ్రెస్ పార్టీ చేసే విమర్శ ఇంకో రకంగా ఉంటుంది. శ్రీనివాస్ గారు, ఇక్కడ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి మాట్లాడుకుంటే, ఆ రోజున ఏదైతే మన్మోహన్ సింగ్ ఇచ్చిన నిధులు కానీ ఇస్తే సగమే వస్తాయని చెప్పారు. కానీ ఆయన ఇప్పుడు మనం నీతి ఆయోగ్ సంబంధం మాట్లాడుకుంటే అప్పుడు 30% ఉంటే 12% పెరిగింది, 42% అయింది. కానీ ఆయన 10 ఏళ్ల కాలం పాటు అక్కడ గుజరాత్లో పనిచేస్తున్నప్పుడు సీఎం ఉన్న కాలం దగ్గర నుంచి ఇప్పుడు దాదాపు 3 టర్ములుగా ప్రధాని అయ్యారు. అంటే ఆ సంవత్సరాలు మనం బేరీజ్ చేసుకుంటే ఇప్పుడు నీతి ఆయోగ్లో పెరిగిన 12% సరిపోతాయి ఆ రాష్ట్రాలకు నిధులు? అంటే ఈ 30%కి ఇంకో 12% యాడ్ అయితే 42% సరిపోయే అవకాశం ఉందా? ఇంకా పెరగాల్సిన అవసరం ఉందా? అంటే ఇక్కడ రాజకీయాల కోసం మాట్లాడలేదు నేను, ఒక రాష్ట్ర అభివృద్ధి కోసం కావాల్సిన నిధులు ఆ స్థాయిలో సరిపోతాయి ఇన్ని సంవత్సరాలకని? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మనం ఉన్నాం కాబట్టి తెలంగాణకు ఎంత వస్తే అంత లాభమని మనం ఆలోచన చేస్తాం. కేంద్రం ఇప్పటికీ భారతదేశం 200 లక్షల కోట్ల అప్పు దాటిపోయింది, మీకు తెలిసే ఉంటది. ఇప్పుడు మన అప్పు ఎంత ఉంది ఇప్పుడు భారతదేశానికి? తెలంగాణ అప్పు ఉండొచ్చు 8 లక్షల కోట్లు, 9 లక్షల కోట్లు ఉండొచ్చు. భారతదేశం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం యొక్క అప్పులు 200 లక్షల కోట్లు దాటిపోయిందంటే అంచనా వేయండి మీరు. కేంద్రం కూడా అప్పులు లేకుండా ప్రభుత్వాలు నడపలేని పరిస్థితులు ఉన్నాయి, మనం కాదని లేవు. అలాగే రాష్ట్రాల పరిస్థితులు కూడా ఆ రకంగానే తయారవుతున్నాయి. సంక్షేమ పథకాలు, నగదు పథకాల ఎరలు వేసి ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి దేశంలో. అడ్డగోలుగా దుబారా ఖర్చుల కింద బడ్జెట్లు పాడైపోతున్నాయి, ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది, ప్రభుత్వాలు అప్పుల పాలవుతున్నాయి. అది కేంద్రమా రాష్ట్రమా ఏదైనా కావచ్చు. కేంద్రం కొంతవరకు ఆర్థిక క్రమశిక్షణ పాటించే ప్రయత్నం చేస్తున్నమాట మాత్రం మనం అంగీకరించాలి. రాష్ట్రాలు మాత్రం విచ్చలవిడిగా వెళ్ళిపోతున్నాయి. ఏమైతుంది రేపు పరిస్థితి దేశానికి తెలియదు.
ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇక్కడ మాట్లాడొచ్చు తెలంగాణ గురించి, మీరు మాకు ఇది ఇవ్వలేదు, అది ఇవ్వండి, ఇది ఇవ్వండి, మా రాష్ట్రం నుంచి మీకు ఇంత ట్యాక్స్ వసూలు అవుతుంది, మాకు ఇస్తుంది ఇంతే, మేము రూపాయి ఇస్తే మాకు 30 పైసలే ఇస్తున్నాం, 40 పైసలే ఇస్తున్నాం అని అంటున్నారు. మరి దేశం మొత్తం డిఫెన్స్ ఎట్లా నడుస్తుంది, ఫారిన్ పాలసీ ఎట్లా నడుస్తుంది, కేంద్ర ప్రభుత్వం ఎట్లా నడుస్తుంది, పట్టని విషయాలు చాలా మాట్లాడవచ్చు మనం. అది కరెక్ట్ కాదు, పొలిటికల్ రైవలరీలో మాట్లాడుకుంటున్న విషయాలు, కానీ వాస్తవాలకు చాలా దూరంగా ఉంటాయి. కొన్ని నిజాలు ఉంటాయి, మనం అంతలా అని బ్లైండ్ గా కొట్టేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మోడీ ప్రభుత్వం కూడా ఎన్నికల ముందు ఏ రాష్ట్రంలో ఎన్నికలు అవుతున్నాయో ఆ రాష్ట్రాలకు కొన్ని నిధులను అదనంగా కేటాయించడము, ఆ అభివృద్ధి కార్యక్రమాలకు ఎక్కువ నిధులు ఇవ్వడము ఏదో చేస్తుంటాడు ఆయన కూడా. ఇప్పుడు మనం ఎంత కాదన్నా కానీ నరేంద్ర మోడీ కూడా బీజేపీ ప్రధానమంత్రి కదా, పార్టీకి సంబంధించిన వాడు కదా. ఆయన పార్టీ ఏ రాష్ట్రంలో అధికారం ఉంటే ఆ రాష్ట్రంలో ఎన్నికలు కనుక వస్తే 6 నెలల నుంచి అభివృద్ధి జాతర జరుపుతుంటాడు, అప్పుడప్పుడు పొయ్యొస్తుంటాడు, 6 నెలల్లో ఒక 20 పర్యటనలు చేస్తూ ఉంటాడు. రాని రాష్ట్రానికి అసలే రాడు ప్రధానమంత్రి. ఉదాహరణకు తెలంగాణకు ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయన 3వ సారి ప్రధానమంత్రి అయినాక మొదటిసారి వచ్చిండు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయిందండి మన రాష్ట్రం? ఇప్పుడు మొన్న 2023లో ఎన్నికలు జరిగి 2.5 సంవత్సరాలు కావస్తుంది. ఆఫ్టర్ 2.5 years ప్రైమ్ మినిస్టర్ మొదటి టూర్ తెలంగాణకు. ఆ కేంద్రం కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మీకు ఎన్నికల రాష్ట్రాలు తప్ప ఇతర రాష్ట్రాలు ఎందుకు పట్టవు? ఇంబ్యాలెన్సింగ్ అవుతుంది. నువ్వు ఎంత అదే నిజాయితీ పరుడు అయినా కానీ కొన్ని విషయాల్లో రాజకీయంగా వివక్ష కనపడుతుంది. దాన్ని కూడా మనం కొట్టేసేయాలి. అట్లా ఎందుకు తెలంగాణకి రాకూడదండి నేను అడుగుతున్నా. అనేక విషయాల్లో రావాల్సిన అవసరం ఉంది తెలంగాణకి. ఇంకొకటి, రాజకీయంగా కూడా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది తప్ప ఆల్టర్నేట్ లో గొడవ ఉంది. బీఆర్ఎస్ బలహీనపడ్డది, బీఆర్ఎస్ లో ఇంటి గొడవలు జరుగుతున్నాయి. నీ పార్టీ ఏమో స్వతహాగా ప్రధానమంత్రి పార్టీ బీజేపీ తెలంగాణలో లేవలేని పరిస్థితిలో పడుకొని ఉన్నట్టుగా ప్రజలకు కనపడుతుంది. ప్రతిపక్షం సరైన పద్ధతిలో లేదు. ఉన్న ప్రతిపక్షం బీఆర్ఎస్ కూడా నైతికత కోల్పోయింది. వాళ్ళు చేసిన తప్పులనే మళ్ళీ రేవంత్ ప్రభుత్వాన్ని మళ్ళీ అడుగుతుంది. ప్రజలు వినడానికి ఇబ్బందిగా ఉంది. సరైన ప్రతిపక్షం లేదు. ఆయన ప్రతిపక్షంగా బీజేపీని ఎందుకు తయారు చేయలేదో నరేంద్ర మోడీ గారు ఎవరికి ప్రజలకైతే అర్థమవుతున్న పరిస్థితి అయితే లేదు. మరి ఇప్పుడు మొదటిసారి వచ్చిండు, బెంగాల్ గెలిచిన తర్వాత వచ్చిండు. సరే, బెంగాల్ గెలిచిన తర్వాతనైనా కానీ రాష్ట్రంలో బీజేపీ పొలిటికల్ రూట్ ఏమైనా కొత్తగా మారుతుందా, ఒక కొత్త అధ్యక్షుడు బలమైన అధ్యక్షుడినో పెట్టి రాజకీయం చేస్తారా అనేది మాత్రం వేకెన్సీ. ప్రజలు కూడా చాలా మంది అనుకుంటున్నారు మన దగ్గర తెలంగాణలో. మోడీ ప్రధానమంత్రిగా అయిన తర్వాత 3వ సారి అయిన తర్వాత మొదటిసారి వస్తుండు. తెలంగాణలో ఆ పార్టీ పరిస్థితి ఏం బాగలేదు. పార్లమెంట్ ఎన్నికల్లో 8 సీట్లు గెలిచింది, కానీ ఆ తర్వాత నుంచి ఎక్కడేసిన గుంగళ్ళలాగానే ఉంది. ఇక్కడ ప్రతిపక్షం లేదు. బీఆర్ఎస్ ఏమో దివాలా తీసున్నది. బీఆర్ఎస్ ఏదైనా ప్రశ్నించినా కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నైతికంగా సరిగా ఉండడం లేదు. వాళ్ళు చేసిపోయింది. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిపోయిన తప్పులనే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ని అడుగుతుంటే ఎట్లుంటదండి? ప్రజలు నవ్వుకునే పరిస్థితి. కరెక్ట్. అడగాల్సిన ప్రతిపక్షం లేదు. ఆ అడగాల్సిన ప్రతిపక్షంగా బీజేపీ ఎందుకు లేదో నరేంద్ర మోడీ గారు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. నేను బ్లైండ్ గా చెప్పడం లేదు. ఇది రాష్ట్రానికి సంబంధించిన రాజకీయం, రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి ఇతరత్ర ఉంటాయి. మన రాజకీయాల గురించి ఒక పార్టీ బలపడితేంది, బలపడకపోతేది కాదు. ప్రతిపక్షం అనేది బలంగా లేనప్పుడు అధికార పక్షం కూడా తప్పులు చేస్తుంటది. కాబట్టి ప్రతిపక్షం కూడా బలంగా ఉండాలి. ఆ పరిస్థితిలో ఆయన పార్టీ స్వతహాగా మోడీ గారి పార్టీ లేకపోవడం దురదృష్టం. సరే, ఇప్పుడు మొదటి టూర్కి వచ్చింది కాబట్టి ముందు ఏం జరుగుతుందో మనం చూడాల్సిన విషయం. కానీ ఒకటి, ఓవరాల్ గా ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రిని అడగడం నేను తప్పని అనను. కాకపోతే ఒక రాజకీయ కోణంలో అడిగిందని మాత్రం నేను చెప్పగలను. అది రాజకీయాలకు అతీతంగా అని రేవంత్ రెడ్డి అనొచ్చు, కానీ ఖచ్చితంగా పచ్చి రాజకీయాల కోసమే ఆ రకమైన ఈక్వేషన్ లో అడిగాడు. శ్రీనివాస్ గారు, ఇక్కడ ఆసక్తికరమైన చర్చ ఏంటంటే, ఇప్పటికే బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఒక పాగవేయాలని ప్రయత్నం చేసింది. ఆంధ్రప్రదేశ్లోనే కూటమిగా తెలుగుదేశం జనసేనతో కలిపి ఒక ప్రయాణం చేస్తుంది. నిన్నగాక మొన్న ఇప్పుడు ఈ 2 రోజులుగా చూస్తున్నాం మనం, ఏదైతే తమిళనాడులో జరుగుతున్న రాజకీయాల్లోన ఒకే ఒక సీటుతో ఎంత రాజకీయం నడిచిందో బీజేపీ నడిపిందనేది ఆ వ్యాఖ్యలు చూసాం. అంటే సౌత్లో పాగవేయడం కోసం చాలా కాలంగా బీజేపీ పార్టీ ప్రయాణం చేస్తుంది, ప్రయత్నిస్తుంది. అది మనకు తెలిసిన విషయం. కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కీలకంగా కిషన్ రెడ్డి ఉన్నాడు, తర్వాత బండి సంజయ్ ఉన్నారు కేంద్ర మంత్రులుగా, ఇప్పుడు రామచంద్ర ఏమో రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాడు. ఇలా ఉన్న సందర్భంలో ఇప్పుడు ఈ రోజున జరిగిన చర్చలో రేవంత్ రెడ్డిని పక్కన పెట్టుకొని హంసే జోడో అనే ఏదైతే మాటలు ఉన్నాయో, బీఆర్ఎస్ని వదిలేద్దాం, బీజేపీ ఎలా తీసుకునే అవకాశం ఉంది?
నథింగ్ అండి. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, ఆ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగానే ఒక ప్రతిపక్ష పార్టీ ప్రభుత్వపు ముఖ్యమంత్రిగానే మాట్లాడింది. కానీ ఆయన ఏదో ఇది మాట్లాడింది కాబట్టి హంసే జోడు అని ప్రధానమంత్రి అన్నాడు కాబట్టి ఇక రేవంత్ రెడ్డి పోయి బీజేపీలో జాయిన్ అవుతాడు, ఇక్కడ బీజేపీ లేదు లేదు, ప్రభుత్వం నేను చేస్తాడంటలేదు. కానీ ఏంటి అసలు- అంటే బీజేపీ ఇప్పుడున్న లీడర్లు కాకుండా ఇంకేమైనా ప్రధాన స్థాయిలో ఏమైనా కాకపోతే ఆలోచన చేస్తున్నారా? కాకపోతే ఒకటి ఉంది సార్, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రేవంత్ రెడ్డి మీద టీడీపీ ఆయన రాజకీయ జీవితం అంతా టీడీపీనే గడిచింది మనకు తెలుసు. అవును. దాదాపుగా మోస్ట్లీ మొదలు బీఆర్ఎస్ ఉండే, బీఆర్ఎస్ తర్వాత టీడీపీ, టీడీపీ అంతకు ముందు ఆయన ఆర్ఎస్ఎస్ లో ఉండే, ఆర్ఎస్ఎస్ లో కూడా కొంతకాలం పనిచేసిన ఆయనే చెప్పారు. ఓ అది రాజకీయ పార్టీ కాదు, సామాజిక సంస్థ, సంఘ సంస్కర్తకు సంబంధించిన కార్యక్రమాలు చేస్తుంది. ఆయన కూడా ఉండొచ్చు. అట్లా అంటే ఒకటండి సార్, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆర్ఎస్ఎస్ లో పనిచేసిన అనేక మంది ఈ రోజుకు మీకు చాలా మంది తెలియదు, అనేక పార్టీల్లో ఉన్నారు. ఉమ్, ఒక బీజేపీలోనే ఉండాలని అక్కడ నియమము నిబంధన ఏం లేదు. ఆర్ఎస్ఎస్ లో పనిచేసిన వాళ్ళు కాంగ్రెస్ తరఫున ముఖ్యమంత్రులు ఒక రేవంత్ రెడ్డి కాదు, చాలా మంది అయ్యిండ్రు గతంలో. అంటే మనం Okay. బ్యాక్ హిస్టరీకి పోతే చాలా విషయాలు ఉన్నాయి. ఓకే. ఈయన కూడా అట్లా అయింది, అది కరెక్టే. ఉమ్, కాకపోతే ఐడియాలజికల్ గా ఆయన పొలిటికల్ లైఫ్ ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ ఉండొచ్చు, మనం తప్పు పట్టాల్సిన అవసరం కూడా ఏం లేదని. ఉమ్, అట్లా అని ఆయన బీజేపీలోనే చేరాలని లేకుండా, ఎందుకంటే అప్పటికి బీజేపీ బలంగా లేదు కాబట్టి ఆయన పొలిటికల్ కెరీర్ అంతా టిఆర్ఎస్ లో కొంతకాలం, తర్వాత టీడీపీలో చాలా కాలం, ఆ తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ లో, ఇట్లా దఫాలుగా ఆయన పొలిటికల్ టీడీపీలో తర్వాత నుంచి కాంగ్రెస్ లో, అంటే ఆయన పొలిటికల్ క్యారియర్ ను అదేంటి డెవలప్ చేసుకుంటూ వస్తుండు, పార్టీలను డెవలప్ చేసుకుంటూ రాలే రేవంత్ రెడ్డి. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మనం, ఉమ్, బీఆర్ఎస్ తర్వాత టీడీపీ తర్వాత కాంగ్రెస్, అవును. అంటే 3 పార్టీల జర్నీ చేసిండు ఆయన. 3 పార్టీల జర్నీ చేసిండంటే ఆయన వ్యక్తిగత రాజకీయ జీవితంలో ఏదో ఒక లక్ష్యం పెట్టుకుని పనిచేసినట్టుగానే మనకు కనపడుతుంది. అందులో చాలా మేరకు రేవంత్ రెడ్డి సక్సెస్ అయింది కూడా. 100%. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి అన్ని దఫదఫాలుగా పార్టీలు మారుకుంటూ తన టార్గెట్ ని రీచ్ అయ్యిండు ఎవరు ఒక పొలిటీషియన్ అంటే డెఫినెట్లీ రేవంత్ రెడ్డి, డౌటే లేదల్లా. సరే, ఆయన పార్టీ కమిట్మెంట్ కంటే ఆయన అంబిషన్, ఆయన లక్ష్యం, ఆయన ఉద్దేశాన్ని చేరుకుందా లేదా అని చూసినప్పుడు 100% సక్సెస్ అయింది రేవంత్ రెడ్డి, నో డౌట్. కాబట్టి ఇప్పుడు మనకు కూడా అనుమానాలు వస్తుంటాయి అందరికీ, ఆయన కాంగ్రెస్ ఉన్నా ఎక్కడున్నా కానీ ఆయన ఒక స్థాయి నాయకుడిగా మారిపోయిండు, ఆయన రేపు ఇంకో పార్టీలో కూడా పోవచ్చు అనే అనుమానాలు ఎవరికైనా వస్తాయి. ఇవాళ కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉండొచ్చు, రేపు ఇంకో పార్టీలకు పోవచ్చు, పోతే మనం అనుకున్నట్టుగా. అందుకనే మరి నరేంద్ర మోడీ గారు హంసే మిల్కే కామ్ కరో అని అంటే దాని అర్థం అదే తీసుకునే పరిస్థితులు కూడా ఉంటాయి. కానీ అది నిజమని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. ఓకే. కాబట్టి ఆయన పొలిటికల్ క్యారియర్ చూసినప్పుడు ఈ చర్చ డెఫినెట్లీ వస్తుంది. మీరు అన్నది అంతా తప్పలేదు. ఉమ్, కానీ అతను రాక కోసమే నరేంద్ర మోడీ ఎదురు చూస్తున్నాడని నేనైతే అనుకో. కాకపోతే రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే, అలా తప్పేం లేదు. కరెక్టే. చాలా చూస్తుంటాం మనం, ఒక పార్టీ నుంచి అవును. ఢిల్లీ అగెనిస్ట్ పార్టీ నుంచి పోయి ఇంకొక పార్టీలో ముఖ్యమంత్రి అయిన వాళ్ళని కూడా మనం దేశంలో చాలా మందిని చూస్తాం. అవును. కాబట్టి అవన్నీ జరుగుతుంటాయి. ఇవాళ హేమంత బిశ్వ శర్మ అస్సాంలో, ఆయన ఒకప్పుడు కాంగ్రెస్ అవును. మోస్ట్ పాపులర్ లీడర్ ఇన్ కాంగ్రెస్ పార్టీ, అవును. ఆయన ఇవాళ బీజేపీ ముఖ్యమంత్రిగా తయారైపోయిండు అస్సాంకు. అవును. అలాగే ఇప్పుడు మన సువేందు అధికారి, ఆయన కాంగ్రెస్ తర్వాత దాని తర్వాత టీఎంసీ, తృణమూల్ కాంగ్రెస్, అక్కడి నుంచి ఇప్పుడు బీజేపీ ముఖ్యమంత్రి. అవును. అవును. జస్ట్ లైక్ గానే రేవంత్ రెడ్డిని కూడా ఎవరైనా ఊహించుకుంటారు, తప్పేం కాదు. అది మీరు అనేది కూడా కరెక్టే. ఉమ్, దేశంలో ఇలాంటి చాలా ఉదాహరణలు ఉన్నాయి. అట్లా అని మోడీ గారు పిలిచింది కాబట్టి అదే స్ట్రాటజీలో పిలిచిందని మనం ఇప్పుడే డిసైడ్ కావడం కూడా కరెక్ట్ కాదు. ఇంకొక విషయం చివరిలో, బీజేపీకి ఎప్పుడైనా తెలంగాణలో పొలిటికల్ స్పేస్ ఉన్నదండి, దాన్ని ఆ పార్టీ వాడుకోలేకపోతుంది, కానీ స్పేస్ మాత్రం 100% ఉంది. ఉమ్, అది ఎందుకు అది బ్యాక్ లెగ్ వేస్తుంది అనేది ఆ మోడీకే తెలిసి ఉండాలి. మరి టూరు, మరి ఆ ఉద్దేశాలు ఏంటియో మనకు కొద్దిగా ఇప్పుడు బహిరంగ సభ కూడా జరిగిపోయిన తర్వాత డెఫినెట్లీ చాలా విషయాలు మనకు కొంత అర్థమయ్యే అవకాశాలు ఉంటాయి, క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. చాలా మంది ఎక్స్పర్ట్ చెప్తున్నారు, రాజకీయ పండితులు కూడా అంటుండ్రు బీఆర్ఎస్ బీజేపీ అలయన్స్ కాబోతుందని కొందరు అంటుండ్రు.
లేదు బీఆర్ఎస్ బీజేపీలో మర్జ్ అయిపోతుందని కొందరు అదే అంటున్నారు. కదా ఇప్పుడు వరకు ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ రేవంత్ చర్చ కాకపోతే పూర్తిగా ఇప్పుడు ఇంతవరకు కూడా బీఆర్ఎస్ బీజేపీ కలయికపైనే చర్చ జరుగుతూ ఉంది ఇప్పుడు. కానీ ఒకటి ఏంటంటే ఇప్పుడు ఆ కామెంట్ వచ్చింది కాబట్టి అంటారు, లేకపోతే మీరు అన్నట్టుగా మొత్తం అదే చర్చ జరిగింది. కాబట్టి ఇంకొక విషయం అండి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు తెలంగాణలో ఎంతో కొంత ఈ 4-5 ఇయర్స్ పీరియడ్ లో సంజయ్ ఆఫ్టర్ ఆ పీరియడ్ అంతా ఇప్పుడు మన వరకు ఈ పీరియడ్ చూస్తే 5-6 ఇయర్స్ లో బీజేపీ స్ట్రెంథన్ అయింది బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా బలపడ్డది తప్ప కాంగ్రెస్ కు వ్యతిరేకంగా బలపడలేదు. కరెక్ట్, ఈ పాయింట్ ఎవరు ఇది చాలా మంది మిస్ అవుతుంటారు. అవును అవును. ఇక్కడ ఏంటంటే ఆల్టర్నేట్ గా బీఆర్ఎస్ అవసరం లేదు, బీజేపీ ఉంటే సరిపోతుంది అనే ఒక పొలిటికల్ సెన్స్ మాత్రం ప్రజల్లో ఉందండి, మీరు అవునన్నా కాదన్న. అయితే దాన్ని వీళ్ళు అవాయిడ్ చేసి వదిలేస్తూ పోతున్నారు, పట్టించుకుంటున్న పరిస్థితి లేదు నిజానికి. సరే మోడీ చాలా గొప్పోడు కావచ్చు, దేశం మొత్తంలో చక్రం తిప్పుతుండనే అభిప్రాయం ఇవాళ ప్రజలకు అందరికీ ఉండొచ్చు, ఒక పాజిటివ్ మెసేజ్ పాజిటివ్ ఒపీనియన్ కూడా అతని మీద దేశం అంతా ఉండొచ్చు, తెలంగాణలో కూడా ఉంది. కానీ తెలంగాణను ఎందుకో ఏమో కానీ ఆయన వదిలేస్తూ మిగతా రాష్ట్రాల రాజకీయాలు చేస్తుంది. కానీ దీని విషయంలో సీరియస్ పొలిటికల్ స్టెప్స్ లేవు మోడీ నుంచి ఇంతవరకు. ఇప్పుడు ఏమైనా ఈ సభ తర్వాత నుంచా, లేకపోతే అందుకే ఈ టూర్కి వచ్చాడా, లేకపోతే ఏంది అనేది 1-2 రోజుల్లో మనకు కొంత క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది అని నేను భావిస్తున్నా. రెండోది బీజేపీ కూడా బీఆర్ఎస్ తోటి అలయన్స్ చేస్తే నష్టపోయేది బీజేపీ తప్ప బీఆర్ఎస్ కాదు. చాలా చాలా కీలకమైన పాయింట్ చెప్తున్నారు మీరు. ఎందుకు నష్టపోకుండా ఉంటారు? ఎప్పుడే కానీ మేజర్ పార్టీ మైనర్ పార్టీని మింగేస్తుంది సార్. ఆ విషయాన్ని మనం టీడీపీ బీజేపీ అలయన్స్ ను 30 సంవత్సరాలు చూసినాము. బీజేపీ ఎప్పుడు పొందుకోగానే టీడీపీ బీజేపీ తోటి అలయన్స్ చేసి దాన్ని ముంచేసింది. 98లో బీజేపీ రాష్ట్రంలో ఒంటరిగా పోటీ చేసి 4 లోక్సభ సీట్లు గెలిచింది, 18% ఓట్లు ఫస్ట్ టైం తెచ్చుకుంది. తెలంగాణలోనైతే 26% ఓట్లు తెచ్చుకొని బీజేపీని వెనక్కి నెట్టేసింది 98లో. అటువంటి పార్టీకి అప్పటి వరకు మతతత్వ పార్టీ మేము మద్దతు ఇవ్వమని చెప్పిన చంద్రబాబు వెరీ నెక్స్ట్ డే రిజల్ట్ వచ్చిన వెరీ నెక్స్ట్ డే వాజ్పేయి ప్రభుత్వానికి సపోర్ట్ చేసి బీజేపీ తోటి అలైన్ చేసి బీజేపీని మళ్ళీ యథాతథ స్థితికి తీసుకొచ్చింది. దట్ ఈస్ ది పాలిటిక్స్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. సరే అప్పటి కాలంలో ఆ పరిస్థితులు ఉన్నాయి, అట్లా జరిగింది. కాబట్టి ఎప్పుడే కానీ అలయన్స్ లో మేజర్ పార్ట్నర్ లాభపడతాడు, మైనర్ పార్ట్నర్ నష్టపోతాడు అనేది రాజకీయ చరిత్ర చెప్తుంది. ఆంధ్రప్రదేశ్ లో అదే జరగబోతుందా? ఎందుకంటే వాళ్ళు కూటమిగా ఉన్నారు. ఒక విషయం నేను చెప్తున్నా, కానీ 1998 పరిస్థితులకు ఈ రోజు పరిస్థితులకు చాలా తేడా ఉంది. ఎందుకనండి, కేంద్రములో ఒక బలమైన ప్రభుత్వం, మోడీ అనే బలమైన నాయకత్వం, బలమైన ప్రభుత్వం ఉంది కాబట్టి అంత బ్యాడ్ పొజిషన్ లేదు, నేను అంతవరకు ఒప్పుకుంటా. ఒకవేళ కేంద్రంలో బలహీన ప్రధానమంత్రి, బలహీన ప్రభుత్వం ఉంటే గతంలో జరిగినట్టే చంద్రబాబు ఇప్పటికీ చేసేవాడు. ఎంతో కొంత కేంద్రానికి బీజేపీ నాయకత్వానికి లాయల్ గా పనిచేస్తుండే చంద్రబాబు ఇప్పుడు ప్రెసెంట్లీ మాత్రం అని చెప్పొచ్చు. ఎందుకంటే అతని అవసరం ఉంది. అది ఇప్పుడు దేశంలో రాజకీయాలు ఎట్లా మారిపోతున్నాయి మనం చూస్తున్నాం కదా, ఆ భయం ఆయనకు కూడా ఉంది. కాబట్టి ఎంతో కొంత బీజేపీకి కాస్తంత మునుపటి కంటే బెటర్ లాయల్ గా పనిచేస్తుండని చెప్పొచ్చు. మునుపు అయితే బీజేపీని జేబులో పెట్టుకొని తిరిగిండు చంద్రబాబు, మీకు గుర్తుందో లేదో వాజ్పేయి హయాంలో. ఈయననే బీజేపీ అన్నట్టు అయిపోయింది, ఈయననే ప్రధానమంత్రి అన్నట్టు అయిపోయింది, నేనే దేశంలో చక్రం తెచ్చుకున్నా అన్నాడు, రకరకాలుగా చెప్పారు. ఆ పరిస్థితులు ఈ రోజు లేవు. అయితే తెలంగాణలో కూడా ఆ పరిస్థితులు ఈ రోజు లేవు నిజమే. కానీ బీఆర్ఎస్ తోటి అలైన్ చేయడం వల్ల ఏంటంటే మేజర్ షేర్ పార్ట్నర్ గా చేరేటందుకు ఆ పార్టీ ఒకవేళ కలిస్తే కూడా సీట్ల పంపకం బీఆర్ఎస్ చేతిలో ఉంటుందా బీజేపీ చేతిలో ఉంటుందా అనేది కీలకం. అలయన్స్ కావడం అంటే ఏదేదో అలయన్స్ అయిపోదు. అలయన్స్ అయితే సీట్ల పంపకం కానీ మేజర్ షేర్ కానీ ఎవరి దగ్గర ఉంటుంది? అది బీఆర్ఎస్ దగ్గర ఉంటుందా బీజేపీ దగ్గర ఉంటుందా? బీఆర్ఎస్ దగ్గరనే ఉంటే బీజేపీ దెబ్బతిన్నట్టే లెక్క. ఎందుకంటే బీజేపీకి 30 ఏళ్ళ అనుభవం ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వచ్చిన తెలంగాణలో పొత్తులు అలయన్సులు పెట్టుకొని మైనర్ పార్ట్నర్ గా దెబ్బతిన్నది, ఇప్పటికీ కోలుకోని పరిస్థితి. ఒక జాతీయ పార్టీ తెలంగాణలో కోలుకోవడానికి బీజేపీకి 40 ఏళ్ళు పట్టిందండి. ఒక్కరోజు కాదు, 2 రోజులు, 40. ఇంకా అదే పరిస్థితిని కొనసాగించాలనుకుంటే నరేంద్ర మోడీ బీఆర్ఎస్ తోటి అలయన్స్ చేస్తాడండి.